సరిపోవంట. అంత గొప్ప అద్భుతాలైన 3.5 సంవత్సరాలు ఈ లోకంలో ఆయన చేయడం జరిగిందంట. ఎంత గొప్ప దేవుడంటే మన దేవుడు. ఆనాడు 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పక్షవాయుతో బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి దేవాది దేవుడే రావడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క వ్యక్తి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. ఆయన కోనేటి నీళ్లు కదిలినప్పుడు, ఆ దేవదూతలు వచ్చి ఆ కోనేటి నీళ్లు కదిలిపినప్పుడు, ఆ కోనేటిలో నేను దిగినప్పుడు నేను స్వస్థపరచబడతా అంటే ఒక అద్భుతం కోసం ఆయన ఎదురు చూస్తుండు. ఒక ఆశ్చర్య కార్యం కోసం ఆయన ఎదురు చూస్తుండు. ఒక మహత్కార్యం కోసం ఆ పక్షవాయు గల వ్యక్తి ఎదురు చూస్తుండు. ఒక దేవుని యొక్క అద్భుతం కోసం ఆయన ఎప్పుడైతే ఎదురు చూస్తుండో, ఈరోజు దేవాది దేవుడు మనతో సెలవివ్వడం జరుగుతుంది. ఎవరైతే దేవుని అద్భుతం కోసం వేచి ఉండ్రో, దేవుని యొక్క మహత్కార్యాల కోసం వేచి ఉండ్రో, దేవుని యొక్క సూచన క్రియల కోసం వేచి ఉండ్రో, ఈరోజు దేవాది దేవుడు మనని దర్శించబోతు